ముందుగా నేను మకర రాశి వారికి చెప్పదలుచుకున్నది ఏంటంటే 7.5 సంవత్సరాల పాటు మీరు అనుభవించిన ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది తొందరలోనే ముగిసిపోతుందండి. 2025 మార్చ్ 29వ తారీఖున శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతాడండి. ప్రస్తుతం శని భగవానుడు కుంభరాశిలో అంటే మీ రెండో ఇంట్లో ఉన్నాడు, మీ పక్కనే ఉన్నాడు. రెండో ఇంట్లో నుండి ఎప్పుడైతే శని భగవానుడు బయటికి వెళ్ళిపోతాడో ఆ రాశి వారికి ఏలినాటి శని కాలం అనేది ముగిసిపోయినట్లు. కాబట్టి 2025 మార్చ్ మాసం తర్వాత శని భగవానుడు మూడో ఇంట్లోకి వెళ్తాడు. కాబట్టి మకర రాశి జాతకులు చిన్నవారైనా పెద్దవారైనా స్త్రీలైనా పురుషులైనా సరే ఎటువంటి వయస్సు వారైనా అపారమైనటువంటి విజయాన్ని పొందగలుగుతారు. దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్నవారు కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. ఇన్నాళ్ళు మకర రాశి వారు కొన్ని అననుకూలమైనటువంటి ఫలితాలను చూశారు. ఎంత కష్టపడినా సరే శని భగవానుడి యొక్క ప్రభావం అనేది వారి తలపైనే ఉంది. కాబట్టి జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారండి. అన్ని విషయాల్లో కాకపోయినా కొన్ని విషయాలలో పని మొదలు పెట్టగానే మధ్యలో ఆగిపోవటం కానీ లేదా పూర్తిగా పూర్తవకపోవటం కానీ జరిగింది. అంటే కొన్ని విషయాలు మీకు అనుకూలించినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మీరు ఎంత మంచిగా మాట్లాడినా చెడుగా తీసుకునే సందర్భాలు అనేవి చాలానే చోటు చేసుకున్నాయి. అయితే 2025 మార్చ్ చివరి నుండి శని భగవానుడు మూడో ఇంట్లోకి వెళ్ళిన వెంటనే కెరీర్లో విజయం ప్రారంభమవుతుందండి. మీ కష్టానికి తగిన గుర్తింపు పొందుతారు అని చెప్పవచ్చు. కానీ ఫుల్గా ఫ్రీడమ్ అయితే రాలేదండి. శని భగవానుడు ఎంత ప్రభావవంతమైనటువంటి గ్రహం అయినప్పటికీ కూడా మిగిలిన 8 గ్రహాల యొక్క పొజిషన్స్ని మనం చూసుకోవాలి. రెండో ఇంట్లో రాహువు, 8వ ఇంట్లో కేతు ఉన్నారు. కాబట్టి మీ కెరీర్లో మితమైనటువంటి విజయం మాత్రమే అందుతుంది. ఎందుకంటే ఒక శని భగవానుడు వెళ్ళిపోయాడని సంతోషిస్తాం, కానీ 8వ ఇంట్లో ఉన్న కేతువు కెరీర్లో చిన్న చిన్న అడ్డంకులను ఇస్తాడండి. ఇంతకు ముందంత అడ్డంకులు కాకపోయినా కేతు అననుకూలంగా ఉన్నాడు కాబట్టి ఎంతో కొంత ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. కానీ ఇంతకు ముందు కంటే కూడా చాలా వరకు విజయాలు అనేవి మీ సొంతం అవుతాయని చెప్పవచ్చు. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే 2025 మార్చ్ మాసం తర్వాత మార్చ్ మాసం చివరి నుండి అభివృద్ధి అనేది ప్రారంభమవుతుందండి. వ్యాపారంలో మకర రాశి వారు బలమైనటువంటి పట్టును సాధిస్తారు. కంట్రోల్ అంతా కూడా మీ చేతిలోనే ఉంటుందండి. ఒక రకంగా చెప్పాలి అంటే మకర రాశి వారు పండగ చేసుకోవచ్చు. 7.5 సంవత్సరాల పాటు మీరు పడిన కష్టం నుండి విముక్తిని పొందుతారండి. 2025 జూలై 13వ తారీఖు నుండి 2025 నవంబర్ 28వ తారీఖు వరకు అంటే ఈ మధ్య కాలంలో శని భగవానుడు మీనరాశిలో తిరోగమన సంచారం చేస్తాడండి. అంటే రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ చేస్తాడు. అలానే ఇంకొన్ని ముఖ్యమైన డేట్స్ ఏమంటే 2025 జూలై 13వ తారీఖు నుండి నవంబర్ 28వ తారీఖు వరకు 2025 నవంబర్ 28వ తారీఖు వరకు శని భగవానుడు తిరోగమన సంచారం చేస్తాడండి. అంటే రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ చేస్తాడు. మకర రాశి వారు మార్చ్ మాసం తర్వాత నుండి ఎంత ఎదుగుదల ఎంత పురోగతిని అయితే చూస్తారో జూలై 13 నుండి నవంబర్ 28వ తారీఖు వరకు అంత మంచి ఫలితాలు అయితే ఉండవండి. యావరేజ్ కాలంగా చెప్పవచ్చు. వచ్చే సంవత్సరంలో 2025లో మకర రాశి వారికి అదృష్టకాలం అంటే మార్చ్ 29వ తారీఖు నుండి జూలై 13వ తారీఖు ముందు వరకు అని చెప్పవచ్చు. ఈ మధ్య సమయంలో విజయ పదంలో అడుగులు వేస్తారండి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే 2025 మార్చ్ మాసం తర్వాత నుండి శని భగవానుడు మూడో ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుండి ఆర్థిక విషయాల్లో కాస్త సౌకర్యవంతంగా ఉంటారు. ఖర్చులు అనేవి తగ్గుతాయండి. రాబడి ఉంటుంది, దాచుకోగలుగుతారు కూడా. కాకపోతే 2025 జనవరి ఫిబ్రవరి అండి,
ఈ 2 మాసాలలో నష్టాన్ని నివారించడానికి అధిక ఖర్చులను చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్టార్టింగ్లోని 2 మాసాలలో జనవరి ఫిబ్రవరి మాసాలలో ఎక్కువగా ఖర్చులు చేసే అవకాశాలు ఉన్నాయి, దుబారా చేసే అవకాశాలు ఉన్నాయి. 2వ ఇంట్లో రాహువు 8వ ఇంట్లో కేతు ఉండటం వల్ల డబ్బును సంపాదించే అవకాశాలు అనేవి మెండుగా ఉంటాయి. అలాగే సంపాదించే క్రమంలో చిన్న చిన్న అడ్డంకులు ఎదురవుతాయండి కేతు వల్ల. కానీ 7.5 సంవత్సరాలు మీరు ఏలినాటి శని యొక్క ప్రభావాన్ని అనుభవించి ఉన్నారు కాబట్టి అవేమి మీకు పెద్ద లెక్క కాదండి. కాబట్టి ఈ అనుకూలమైనటువంటి సమయంలో మీకేమైనా అడ్డంకులు ఎదురైనట్లయితే రాహుకేతువులకు సంబంధించిన పరిహారాలను పాటించడం మంచిదండి. అలానే దేవగురు అయినటువంటి బృహస్పతి మే మాసం వరకు 5వ ఇంట్లో ఉంటాడండి. కాబట్టి మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది. 2025 మే మాసం నుండి బృహస్పతి 6వ ఇంట్లోకి వెళ్తాడండి. 5వ ఇంట్లో నుండి 6వ ఇంట్లోకి వెళ్తాడు. కాబట్టి పూర్తిగా అననుకూలం కాదు, కానీ డబ్బు కొంచెం ఎక్కువగా ఖర్చు అవుతుందండి. ఇంట్లో ఫంక్షన్లు చేయాల్సి రావటం కానీ, లేదా ఇంట్లో శుభకార్యాలు జరగటం కానీ, దానికి ఖర్చు చేయవలసి రావటం కానీ, పిల్లల చదువు కోసం ఖర్చు చేయవలసి రావటం కానీ, లేదా మీ హయ్యర్ స్టడీస్ కోసం ఖర్చు చేయవలసి రావటం కానీ జరుగుతుందండి. డబ్బు రాబడైతే బాగానే ఉంటుంది, ఎక్కువగా ఆదా చేయలేకపోతారు. కాబట్టి మీ చేతుల్లో కనుక ఎక్కువగా డబ్బులు ఉన్నట్లయితే, లిక్విడ్ క్యాష్ ఉన్నట్లయితే డబ్బు ఖర్చును నివారించడానికి 2025 మే మాసం వచ్చేలోపే మీ చేతిలో ఉన్న ధనాన్ని స్థిరాస్తిగా మార్చండి. ఆ సమయానికి చేతిలో ఎక్కువగా డబ్బులు ఉంచుకోవద్దు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం మకర రాశి వారు ఏలినాటి శని యొక్క ప్రభావం వల్ల అనుభవిస్తున్న ఆరోగ్య సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుతాయండి. అదేంటండి, చాలా వరకు తగ్గుతాయి అని చెప్తున్నారు కానీ పూర్తిగా తగ్గుతాయి అని చెప్పట్లేదు అనుకోవచ్చు. 90% మాత్రమే తగ్గుతాయండి. మిగిలిన 10% ఎందుకంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి మిగిలే ఉంటాయి. ఎందుకో కూడా చెప్తాను. శని భగవానుడు మీకు అనుకూలమైనటువంటి పొజిషన్కి మారినప్పటికీ కూడా ఛాయాగ్రహమైనటువంటి రాహువు ప్రారంభ కాలంలో 2వ ఇంట్లో సంచరిస్తాడు. కాబట్టి ఇప్పుడు తీసుకున్నంత జాగ్రత్తలు తీసుకోకపోయినా ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ చూపటం మంచిదండి. శని భగవానుడు కొన్ని పాత వ్యాధుల నుండి ఉపశమనాన్ని కలిగిస్తాడు. శని మీకు మంచి పొజిషన్లోకి రాబోతున్నాడు. అదే మీకు గొప్ప అదృష్టంగా చెప్పవచ్చు. ఇక శని భగవానుడి యొక్క ప్రభావం తగ్గిపోయింది అని ఆరోగ్యపరంగా అజాగ్రత్తగా మాత్రం ఉండవద్దండి. గ్రహాలు ఏ పొజిషన్లో ఉన్నా, ఎన్ని అనుకూలించినా లేక ఎన్ని ప్రతికూలించినా సరే, ఏ రోజైనా ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పుడు ప్రస్తుతం శని భగవానుడు కూడా 3వ ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి పాత వ్యాధులు అనేవి చాలా వరకు నయమవుతాయండి. కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోండి, ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించండి. 2025 సెప్టెంబర్ మధ్యకాలం నుండి నవంబర్ మాసం పూర్తయ్యేంత వరకు కూడా మీ 12వ ఇంటికి అధిపతి 7వ ఇంటిని చూస్తాడండి. కాబట్టి ఈ మధ్య సమయంలో కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మగవారికైతే అపెండిసైటిస్ రావటం కానీ, అలాగే ఎవరికైతే కడుపులో అల్సర్లు ఉన్నాయో, కడుపులో పుండ్లు ఉన్నాయో వారు జాగ్రత్తలు తీసుకోక తప్పదండి. సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు, సెప్టెంబర్ మధ్యకాలం నుండి నవంబర్ మాసం పూర్తయ్యేంత వరకు కూడా ఈ మధ్యకాలంలో మాత్రం చిన్న సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. 2025 జులై మాసం వరకు ఉన్న సమయం అనేది ఆరోగ్యపరంగా మకర రాశి వారికి చాలా బాగుంటుందండి. ఒక రకంగా చెప్పాలి అంటే రికవరింగ్ స్టేజ్ అని చెప్పవచ్చు. గతంలో మీరు అనుభవించిన ఆరోగ్య సమస్యల నుండి ఈ సమయంలో దాదాపు ఉపశమనం పొందుతారండి. కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుందండి.